హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు సరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే రీసెంట్గా సోనీ టెలివిజన్లో ఒక అద్భుతమైన రియాలిటీ షో సీజన్ 1 కంప్లీట్ చేసుకుంది. అదే షార్క్ ట్యాంక్ ఇండియా. సో ఈ షార్క్ ట్యాంక్ ఇండియా గురించి నా మెంటర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఇందులో చాలా రకాల ఎపిసోడ్స్ అనేది నేను చూసిన తర్వాత నా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కి ఈ షార్క్ ట్యాంక్ ఏ విధంగా నాకు లెసన్స్ నేర్పించింది, అదేవిధంగా నా బిజినెస్ గ్రో చేయడానికి ఇది ఎలాంటి నాలెడ్జ్ ఇచ్చింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అసలు షార్క్ ట్యాంక్ అంటే ఏంటి? షార్క్ ట్యాంక్ అనేది ఒక రియాలిటీ షో. ఇందులో ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఇందులో జడ్జెస్గా ఉంటారు. ఇండియాలో ఎవరైతే కొత్తగా ఇన్వెన్షన్ చేసిన ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చి ఇందులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్స్ కావాల్సిన మార్కెటింగ్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఈ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. సో వాళ్ళు ప్రజెంట్ చేసిన తర్వాత ఆ జడ్జెస్కి ఆ ప్రోడక్ట్ నచ్చితే అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి, బ్రాండింగ్ చేయడానికి ముందుకు వస్తుంటారు అన్నమాట. ఇలా చాలా మంది 30 lakhs, 50 lakhs, 70 lakhs, 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది అందులో నుంచి అనమాట. సో ఇప్పుడు నేను యాజ్ ఎ నెట్వర్కర్గా ఈ షార్క్ ట్యాంక్ నా యొక్క బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? నెట్వర్క్ మార్కెటింగ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రజెంట్ చేసిన తర్వాత ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలా, స్టార్టర్ కిట్ కొనాలి అంటే చాలామంది అక్కడే రిజెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే ఆ స్టార్టర్ కిట్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఒక 10,000, 20,000, 30,000 వరకు ఉంటుంది. సో ఇందులో వాళ్ళు ఒక 30,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, యాజ్ ఎ నెట్వర్కర్గా మీరు ఆలోచించగలిగితే దిస్ ఈజ్ ప్యూర్ బిజినెస్. బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయలేదు. ఒకటి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదా రెండోది మీ ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన ఫండ్ని ఏ విధంగా రైజ్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, షార్క్ ట్యాంక్ ఇండియాలో సేమ్ వే మనం చూడగలిగితే వీళ్ళు ప్రోడక్ట్ తయారు చేసుకొని తీసుకొని వస్తారు, ప్రజెంటేషన్ చేస్తారు, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ వీళ్ళు ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళు అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏమంటే, యాజ్ ఎ ఇన్వెస్టర్గా వాళ్ళు ఏ పాయింట్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సేమ్ వే యాజ్ ఎ నెట్వర్కర్గా, యాజ్ ఎ ప్రాస్పెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని ఏ పాయింట్స్ మీద అబ్జర్వ్ చేసి మీ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది మీరు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈ షార్క్ ట్యాంక్ అనేది మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గ్రో చేయడానికి ఎలాంటి లెసన్స్ నేర్పించిందో కంప్లీట్గా తెలుసుకోగలరు. సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని మనం షార్క్ ట్యాంక్కి కంపేర్ చేస్తే, సో అక్కడ జడ్జెస్ ఎవరైతున్నారో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ప్రాస్పెక్ట్స్, అక్కడ ప్రెజెంటర్స్ ఎవరైతున్నారో ఇక్కడ నెట్వర్కర్స్. ఇక్కడ చూడండి, ఒక షార్క్ ట్యాంక్లో ఒక జడ్జ్ ఆ ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా రకాల క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్కి అతను కన్విన్స్ అవ్వగలిగితే ఆన్సర్స్ అతను ఇన్వెస్ట్ చేస్తాడు. సో అదే విధంగానే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో కూడా ప్రాస్పెక్ట్కి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో, బట్ అడగడు. బట్ ఇండైరెక్ట్గా మనం దానికి సొల్యూషన్ కూడా పరిచయం చేయాలి. సో అప్పుడే అతను కన్విన్స్ అవుతాడు. కన్విన్స్ అయిన తర్వాత ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవుతాడు. సో అతను ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంటాడు. సో అలాంటి క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి? దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మనం ఏదైతే ప్రోడక్ట్ బేస్డ్ కావచ్చు, ఏదైతే మనం ఉన్నామో, సో అతని మైండ్లో ఉండే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇది నాకు ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఇది ప్రాస్పెక్ట్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ బిజినెస్ అవునా కాదా అనేది వాళ్ళ యొక్క ఫస్ట్ క్వశ్చన్. సో అక్కడ చూసారంటే ఇక్కడ మీరు గమనించగలుగుతారు, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. సో ఆ అన్ఎంప్లాయ్మెంట్కి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు వెల్నెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, సెకండ్ లార్జెస్ట్ ప్రాబ్లం హెల్త్. సో దాన్ని కూడా సాల్వ్ చేస్తుంది. సో కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కి ఒక మంచి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేస్తే వాళ్ళకి అది అర్థమైతే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారన్నమాట. ఇంకా నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రోడక్ట్ రేంజ్. నెట్వర్క్ మార్కెటింగ్లో చూడగలిగితే మీ యొక్క ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా ఉంది, మీ ప్రోడక్ట్ రేంజ్ ఎలా ఉంది. సో అందులో
ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, మీ ప్రోడక్ట్ నెంబర్ 1 అవునా కదా. సో ఇవన్నీ వాళ్ళకి ఆన్సర్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంటారు. నెక్స్ట్, మీ ప్రోడక్ట్కి కస్టమర్స్ ఉన్నారా లేదా అడుగుతుంటారు. సో ఇక్కడ చూసారంటే నెట్వర్క్ మార్కెటింగ్ మేజర్ సొల్యూషన్ ఏమి ఇచ్చారు, అన్ఎంప్లాయ్మెంట్. సో మన ఇండియాలో చాలా రకాల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి కస్టమర్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మనకు కస్టమర్స్ యొక్క ప్రాబ్లం అయితే లేదనమాట. సో నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ బిజినెస్కి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఎంత కాస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో రికరింగ్ కాస్ట్ ఏమైనా ఉందా, సో ఎంత లాభాలు వస్తుంటాయి, ఇవన్నీ అడుగుతుంటారు అన్నమాట. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. సో కాబట్టి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, సో ఆఫీసెస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, స్టాఫ్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎటువంటి రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని సరిపోతుంది. సో కాబట్టి మనకు రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇందులో లేదు కాబట్టి సో దాన్ని మీరు వాళ్ళకి కరెక్ట్గా అర్థం చేయించగలిగితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంటారు. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, హౌ స్కేలబుల్ ఇన్ యువర్ బిజినెస్. సో మీ బిజినెస్ ఏ విధంగా స్కేలబుల్ చేయొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేసరికి ఒకవేళ మీ బిజినెస్ గ్లోబల్గా ఉందనుకోండి, ఇంకా మీకు తిరుగులేదు. ఎందుకంటే ఈ బిజినెస్ని మీరు గ్లోబల్గా మీరు స్కేలబుల్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉండి ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్కిల్స్ ఉంటే, ఒకవేళ మీకు లేదనుకోండి నో ప్రాబ్లం, మీ టీంలో నుంచి కూడా మీరు ఆ యొక్క సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేయగలిగితే మీ బిజినెస్ని గ్లోబల్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఆ ప్రాబ్లం కూడా అవసరం లేదు. సో మీ బిజినెస్ 100% స్కేలబుల్ అవుతుంది. నెక్స్ట్, మీ ప్రోడక్ట్స్కి నేను టేస్ట్ చేయొచ్చా అని అడుగుతుంటారు. సో శాంపుల్ అడుగుతుంటారు. సో అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో కూడా కొన్ని ప్రోడక్ట్ని మీరు వాళ్ళకి శాంపులింగ్ ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రోడక్ట్ని టేస్ట్ చేస్తారో, ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారో, దాని బెనిఫిట్స్ పొందుతారో అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంటారు. సో ఎప్పుడైతే నమ్మకం కలిగిందో ఖచ్చితంగా ఆ టేస్ట్ కావచ్చు, ఆ యొక్క రిజల్ట్స్ కావచ్చు, వాళ్ళు చూడగలిగితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయగలరు. సో కాబట్టి ఆ టేస్టింగ్ కూడా మీరు ప్లాన్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి. ఆ తర్వాత వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని అడుగుతుంటారు. సో ప్రోడక్ట్ బాగుంది, కంపెనీ బాగుంది, ప్యాకింగ్ బాగుంది, టేస్ట్ బాగుంది, అంతా బాగుంది, వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్. సో నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు ఆలోచించేదంటే ప్రాస్పెక్ట్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుందంటే, సో మీరు నన్ను ఏ విధంగా సక్సెస్ చేయించగలుగుతారు, సో వాట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీ. సో నేను మీతో జర్నీ చేయగలిగితే నేను 100% సక్సెస్ అవుతాను లేదా, ఆ బిలీవ్నెస్ని మీరు ఇవ్వాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు, ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలుగుతారు, ఏ విధంగా వాళ్ళని గ్రోత్ చేయించగలుగుతారు, ఆ విజన్ని వాళ్ళు ప్లాన్ చేయగలిగితే ఈ బిజినెస్లో వాళ్ళు మీతో రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు, అదేవిధంగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్, ఇది అడుగుతుంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా మీరు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు, ఈ బిజినెస్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ విజన్, వాట్ ఈజ్ యువర్ స్టోరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్లో కానీ ఇది యాడ్ చేయగలిగితే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే సో ప్రాస్పెక్ట్స్ ఎక్కడ కానీ కంపెనీని కానీ ప్రోడక్ట్ కానీ పర్చేజ్ చేయరు, వాళ్ళు మీ విజన్ చూసి పర్చేజ్ చేస్తారు. సో షార్క్ ట్యాంక్ ఇండియాలో కూడా వాళ్ళు ఏ విజన్తో వచ్చారు, సో వాళ్ళ యొక్క స్టామినా ఏంటి, వాళ్ళు ఎలాంటి విజన్తో ముందుకెళ్తున్నారు, సో ఇవన్నీ చూసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అదేవిధంగానే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా మీ యొక్క విజన్ని వాళ్ళకి పరిచయం చేయండి, మీ యొక్క స్టోరీని వాళ్ళకి పరిచయం చేయండి, మీరు ఎందుకు వచ్చారో మీ యొక్క మిషన్ని వాళ్ళకి పరిచయం చేయండి. మీ యొక్క విజన్ని, మీ యొక్క మిషన్ని, మీ యొక్క విజనరీని చూసి ఖచ్చితంగా వాళ్ళు మీతో జర్నీ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీతో పాటు మీ ప్రాస్పెక్ట్ జర్నీ చేయాలంటే ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, ఓకే నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, బట్ నా వర్క్ రోల్ ఎంత ఉంటుంది, నేను ఏం చేయాలి ఇందులో అడుగుతుంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో అంతే అండి. ఓకే నువ్వు చెప్పిన స్టార్టర్ కిట్ నేను పర్చేజ్ చేస్తాను, బట్ నేను ఇందులో సక్సెస్ అవ్వడానికి నేను ఏమేమి వర్క్ చేయాలి, సో నేను ఎలా వర్క్ చేయాలి, నేను ఏ విధంగా వెళ్తే నేను సక్సెస్ అవుతాను, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో దానికి మీ యొక్క ఆన్సర్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా కన్విన్స్ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఎవరు కానీ హార్డ్ వర్క్కి
ముందుకు రారు. స్మార్ట్ వర్క్ కోసమే ఇప్పుడు ఎక్కువ ప్లాన్ చేస్తుంటారు. సో కాబట్టి మీ యొక్క బిజినెస్ ఏ విధంగా సింపుల్గా చేయగలుగుతారు, వాళ్ళు ఏ విధంగా సింపుల్గా ఈ బిజినెస్ని సక్సెస్ అవ్వగలుగుతారు, సో దానికి కావాల్సిన సొల్యూషన్ ఆన్సర్ కానీ మీరు ఇవ్వగలిగితే వాళ్ళు మీ బిజినెస్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నేను షార్క్ ట్యాంక్ ఇండియా ద్వారా ఈ పాయింట్స్ని కలెక్ట్ చేశాను. సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఒక ప్రాస్పెక్ట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే సో ఆ ప్రోడక్ట్ యొక్క రేంజ్ ఏంటి, సో ఆ ప్రోడక్ట్ యొక్క టేస్ట్, రిజల్ట్స్ ఏంటి, అదేవిధంగా నేను ఈ యొక్క బిజినెస్లోకి వస్తే నీ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, అదేవిధంగా ఈ బిజినెస్ స్కేలబుల్ కాదా అవునా కాదా, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో మీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎలాంటి విజన్తో వచ్చారు, ఎలాంటి మిషన్తో వచ్చారు, ఆ యొక్క విజన్ని చూసి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఓకే, సో ఒకవేళ మీరు షార్క్ ట్యాంక్ టీమ్ ఆల్రెడీ వాచ్ చేస్తుంటే మీరు అందులో తెలుసుకునే లెసన్స్ ఏంటి, సో ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మీరు కొత్తగా ఏదైనా లెసన్ నేర్చుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఇవ్వండి. ఈ షార్క్ ట్యాంక్లో మీ ఫేవరెట్ షార్క్ ఎవరు? నా ఫేవరెట్ షార్క్ వచ్చి అమన్ గుప్తా. అతను నాకు బాగా లైక్ అవ్వడం జరిగిందన్నమాట. సో మీరు కానీ వాచ్ చేస్తే మీ ఫేవరెట్ షార్క్ ఎవరు అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో ఇవ్వండి. సో మీ కామెంట్స్ దాన్ని చాలా రకాల బూస్ట్ చేస్తుంటాయి. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి కంపెనీతో స్టార్ట్ చేయాలి, మీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కి నా యొక్క సపోర్ట్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నాతో 30 minutes కన్సల్టేషన్ కాల్ లింక్ ఉంటుంది. సో దాని లింక్ క్లిక్ చేసి మీరు నాతో 30 minutes కన్సల్టేషన్గా బుక్ చేసుకోవచ్చు. మీ యొక్క బిజినెస్ గ్రో చేసుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీస్ కావాలి, ఎలాంటి బ్లూ ప్రింట్ కావాలి, కంప్లీట్ నాలెడ్జ్ నేను ఆ 30 minutesలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నానో ఆ బిజినెస్ మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా మీరు ఆ 30 minutesలో ప్లాన్ చేసుకొని మీరు కూడా ఆ బిజినెస్ని స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ని మీరు ప్లాన్ చేసుకొని మీరు మీ యొక్క బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ యొక్క గ్రో కోసం షార్క్ ట్యాంక్ నుంచి తీసుకొచ్చిన ఐడియాస్ మీకు చాలా బాగా ఉపయోగపడే అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా పేరు చైతన్య కుమార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే డిజిటల్ నెట్వర్కర్. థ్యాంక్ యూ సో మచ్.